మంత్రి గారు తాళం వేసాడు. జేసీబీలు ఎట్లా తిరుగుతాయి, గుండగాలు ఎట్లా వస్తారు, బౌన్సర్లు ఎట్లా వస్తారు, ఫెన్సింగ్ ఎట్లా పెడతారు? ఇప్పుడు లిటిగేషన్ పార్ట్ లో ఉంది. మీరేమో గవర్నమెంట్ ల్యాండ్ అని సుప్రీంకోర్టులో చెప్పినా అంటారు. ఏ ధైర్యంతో వీడిది కట్టినాడు? సుప్రీంకోర్టు అది ఉంది కదా, మన మీరు కూడా చూపించారు. సుప్రీంకోర్టులో మనం కౌంటర్ లాడ తేడా ఉంది కదా. ఉంది కదా, తేడా ఏముంది? ఏముంది? మీరు చంద్రరెడ్డి గారు మేము అనేది మీకు అర్థం కావట్లేదా, లేదా మీరు అనేది మాకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు. ప్రజలందరూ గారు అర్థం కావాలి ఒక మాట. వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్ విత్ యూ ఆన్ ద ఎఫర్ట్ దట్ యూ మేడ్ టు ఫైల్ ఎ కౌంటర్ ఇన్ ద సుప్రీం కోర్ట్ దట్ ఇట్ ఇస్ ఎ గవర్నమెంట్ ల్యాండ్ పీరియడ్. నెంబర్ 1. నెంబర్ 2, మాకు వచ్చిన కష్టం వల్ల ఏంటి అంటే ప్రభుత్వమే గవర్నమెంట్ ల్యాండ్ అని సుప్రీం కోర్టులో చెప్పిన తర్వాత కూడా ప్రైవేట్ వాడు వచ్చి అక్కడ ఫెన్సింగ్ పెడుతుంటే ఎందుకు రెవెన్యూ అధికారులు ప్రభుత్వం గుడ్డిగుర్రం పడదోయినట్టుగా ఎందుకు బ్లైండ్ గా ఉంది, దురదృష్టంగా ఎట్లుంది అని అడుగుతున్నాం. అది చెప్పండి సమాధానం. అంటే మీరు పాత చెప్తున్నారు. వాట్ వీ నో యూ డోంట్ నీడ్ టు టెల్, వాట్ పీపుల్ నో యూ డోంట్ నీడ్ టు టెల్. యూ హ్యావ్ టు టెల్ వాట్ యాక్షన్ ఆర్ యూ గోయింగ్ టు టేక్ సబ్సిక్వెంట్ టు ఫైలింగ్ ద కౌంటర్ ఇఫ్ సంబడి పెనట్రేట్స్ ఇంటూ ద ల్యాండ్. స్క్రిప్టెడ్ ఉన్నారు మీరు, మీరు స్క్రిప్టెడ్ ఉన్నారు మొత్తం. అది తప్ప ఒక్క పదం మాట్లాడినారు మీరు. అయిపోయింది. అమ్మా అమ్మాయి